ఫ్రెండ్స్, బెంగళూరులో బీటీఎం సెకండ్ స్టేజ్లో హ్యాండ్లూమ్ సెంటర్ అయితే పెట్టారు. ఇక్కడ వచ్చి ఒక స్టాల్ అయితే ఉన్నింది. ఆరా మసాలాస్ అమ్ముతున్నారు. ఒకటి వచ్చి వెజ్ది, ఇంకొకటి వచ్చి నాన్ వెజ్ది. వెజ్లో అయితే గోబీ మంచూరి మసాలా అని రాశారు. గోబీ మంచూరి మసాలా అయితే మేము ట్రై చేసాము. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, అదే. అతను ఎలా చేయాలో హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు వినండి. ऐसा मसाला लो, पानी लो, जो सा भी आइटम खाना मिक्स करो, फ्राई करो। आप इसमें आलू, बैंगन, भिंडी, करेला, सोया चिल्ली, पनीर चिल्ली, आलू फिंगर, सबके लिए मसाला एक ही रहता है। खाली ऐसा मिक्स करो, लगे फ्राई कर लो। फ्राई कर लो मैडम। गोभी मंचूरियन मसाला आएगा। टेस्ट कर लो मैडम। 120 मैम। एक पैकेट में 3 kg बनेगा। 1 साल खराब नहीं होगा मैडम जी। అతను చేసిన గోబీ అయితే ఇలాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా స్మూత్గా క్రిస్పీగా బాగుంది. అందుకని మేము ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఇంటికి వచ్చి ట్రై చేస్తున్నాము. ఏం చెప్పాడంటే, ఈ పౌడర్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకొని కావాల్సినంత వాటర్ తీసుకొని దీన్ని మిక్స్ చేసేయాలంట. మనకు కారము ఉప్పు ఒకవేళ తక్కువ ఎక్కువ అనిపిస్తే టేస్ట్ చూసుకొని కొంచెం కారము ఉప్పు అయితే కలుపుకోవచ్చు. తర్వాత అది మిక్స్ చేసిన తర్వాత గోబీ అయితే దాంట్లో వేసేయాలంట. వేసేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి, అంతే. ఇంకా మనం ఏమీ యాడ్ చేయనవసరం లేదు. అదే నేను ఇక్కడ చేస్తున్నాను. పౌడర్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. వాటర్ అయితే దానికి తగినట్టు కొంచెం వేసాను. వేసి ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను. స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత గోబీ అయితే నేనైతే కొంచెం హాట్ వాటర్లో కొద్దిసేపు అయితే వేసాను. దాంట్లో ఏమన్నా పురుగులు అలా ఉంటే పోతాయని చెప్పి కొద్దిసేపు వేసి తర్వాత దాన్ని ఈ గోబీ మిక్స్లో అయితే వేసాను. కలిపి ఆయిల్ అయితే ఇంకొక పక్క వెయిట్ చేసుకొని హీట్ చేసి దాంట్లో అయితే వేసాను. మేమైతే అతను వేరే పౌడర్ ఇచ్చేసారేమో, వాళ్ళు అక్కడ చూపించేది అయితే వేరు, ఇక్కడ మనకి ఇచ్చేదైతే వేరైతే అని అనుకున్నాము. కానీ ఇంటికి వచ్చి ట్రై చేసిన తర్వాత అలాగే వచ్చింది. అక్కడ చూపించాను చూడండి, అది హాట్ వాటర్లో నుంచి ఈ విధంగా తీసుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను బౌల్లో. ఇలా బాగా కోట్ చేసుకున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ వేసి హీట్ చేశాను. ఇక్కడ కలుపుకునే లోపల ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. కలుపుకున్న గోబీని అయితే ఆయిల్లో వేసేస్తున్నానండి. ఇలాగ గోబీ ఒక్కటే కాదండి, మిగిలిన 24 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చంట. అదే వచ్చి పొటాటో, క్యాబేజ్, లేడీస్ ఫింగర్, పన్నీర్, బేబీకార్న్ మంచూరి, ఇలా అన్నీ చాలా వెజిటేబుల్స్ అయితే మనకు నచ్చినట్టు కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిన తర్వాత మనకు కావాలంటే బయట అంగళ్ళలో అమ్మేటట్టు సాస్లన్నీ కలిపి మంచూరి కూడా తయారు చేయొచ్చు. ఇదైతే డ్రై గోబీ లాగా వస్తుంది. చూడండి, ఇలాగ వచ్చింది. టేస్ట్ అయితే సేమ్ అతను ఎలా చూపించాడో అలానే వచ్చిందండి. చూస్తున్నారు కదా, అలాగా. దీని కాస్ట్ వచ్చి 120 రూపీస్ అండి. ఈ పౌడర్ అయితే 250 గ్రామ్స్ ఉంటుంది. 3 kg వరకు చేసుకోవచ్చంట. ఈ పౌడర్ అయితే 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చంట అండి. మా ఇంట్లో చేసిన గోబీ అయితే ఇలాగా వచ్చింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.